హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ 183 గజాలలో హౌస్ అనేది మేము తీసుకొచ్చాను. సూపర్ లగ్జరీ హౌస్. ఇది వచ్చేసి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ వెల్యువేషన్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారు, చూసుకోవచ్చు ఎలా ఉందో. సూపర్ కాలనీ అండి. చాలా పీస్ఫుల్ ఏరియా ఉంటుంది. 183 స్క్వేర్ యార్డ్స్లో ఓన్లీ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఫ్రంట్ వచ్చేసి 25 feet CC రోడ్స్ ఉంటాయి. వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. ప్రతి ఒక్క కనెక్షన్స్ అనేది ఫెసిలిటీ అనేది అవైలబిలిటీ ఉంది. ఈ ప్రాపర్టీ వెల్యువేషన్ డిజైన్ చూసుకొని మరొకసారి చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి ప్రాపర్టీ ఫ్రంట్ వెల్యువేషన్ డిజైన్. ఇది వచ్చేసి మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి ర్యాంప్. మనకు గేట్స్ వాల్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. గ్రానైట్ వేశారు, బ్లాక్ కలర్ గ్రానైట్. పార్కింగ్ స్పేస్ ఇట్లా 2 కార్స్ ఈజీగా వచ్చేస్తాయండి. కార్స్ అనేది పార్కింగ్ ఇట్లా చాలా అంటే చాలా బెటర్గా ఉంది. స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ కానీ రీలింగ్ కానీ వర్క్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. వాష్ ఏరియాలో ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది, ఇక్కడ ఒక ట్యాప్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి స్పేస్ ఏరియా. ఇక్కడ మనకు ఒకటి వచ్చేసి మనకు ఇన్వర్టర్ కోసం అని చెప్పేసి అది ఇచ్చారు. ఇన్వర్టర్ కోసం చూసుకోవచ్చు. ఫ్రంట్ వెల్యువేషన్ డిజైన్స్ కానీ టైల్స్ కానీ ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి ఫ్రంట్ వెల్యువేషన్ అండి. వెల్యువేషన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సూపర్ ఉంటుంది, లగ్జరీ హౌస్. మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారు చుట్టుపక్కల. లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హాల్ అనేది. హాల్ డిజైన్ చూసుకోండి. సీలింగ్ అని కింద టైల్స్ వేశారు. లైట్స్ వేసాను ఒకసారి చూసుకోవచ్చు. మరొకసారి లైట్స్ ఇట్లా వేసాను చూసుకోండి. సీలింగ్ డిజైన్ కానీ అక్కడ టీవీ యూనిట్ వచ్చినట్టు. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ ఏరియాలో 2 విండోస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనేది ఏ విధంగా ఉందో చూసుకున్నారు. స్పేసియస్ ఉంటుంది. వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. ఇది వచ్చేసి మనకు అక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ మనకు ఒక విండో వచ్చింది. మనకి ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇది అటాచ్ వాష్రూమ్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇట్లా స్పేసియస్ వచ్చిందండి. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సింపుల్ డిజైన్స్. అలాగే విండో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈ విధంగా ఉన్నది అండి బెడ్రూమ్ అనేది. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా ఉంటుంది. పీస్ఫుల్గా మంచి మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చిందండి. చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ప్రాపర్టీ అనేది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం డైనింగ్ స్పేస్ ఏరియా అండి. ఇదంతా డైనింగ్ స్పేస్ ఏరియాలో మనకు ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ స్పేస్. కింద స్పేసెస్గా మనకు ఏమైనా మెటీరియల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి వచ్చేసి ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ ఏరియా. అక్కడ పూజ గది ఉంటుందండి. పూజ గది అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తారు మనకు. ఇక్కడ వాష్ ఏరియా ఒకటి ఇస్తారు. బ్యాక్ సైడ్ ఇట్లా ఒక 10 feet దాకా మనకు సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు, చూసుకున్నారు కదా.
ఇది వచ్చేసి మనకు సంపు, ఇది బోరు. ఇక్కడ మనకు 7 ఫీట్ అని ఇక్కడ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ఒకటి వస్తుంది. చూసుకున్నారా? ఈ ప్రాపర్టీ కావాలంటే డిస్ప్లే మీద కానీ మన డిస్క్రిప్షన్లో కింద డీటెయిల్స్ బయోటలో మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చాను. ప్రైస్ అనేది నెగోషియబుల్స్ ఉంటాయని, ప్రైస్ అనేది చాలా అంటే చాలా నెగోషియబుల్. ఈ ప్రాపర్టీ కావాలంటే కాల్ చేయొచ్చు, లొకేషన్ ఇట్లా పంపిస్తాను. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కాల్ చేయొచ్చు. అండ్ రిక్వైర్మెంట్ మీరు ఈ ప్రాపర్టీ ఇది కాదు, మీ రిక్వైర్మెంట్ వేరేది ఏదైనా సరే మేము కాల్ చేయొచ్చు. లొకేషన్ తెలుసు కదా, ఈసేల్ పనిలో కూడా. ఈసేల్కి మనకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా మనకు తార్నాకకు వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టెక్స్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కుమారమ్స్ వీడియోస్.